చల్ ఫ్లెక్సీలో నా పోటీ ఎందుకు పెట్టలే? నేను కనబడతలేనా మీకు? అరే గింత అద్మానం ఉంటుందా? ఎవలయ్యా ఎవలి బండ మీద పేర్లు కొట్టించింది? అడ నా పేరు ఎందుకు రాపియలేదు? అంటే మేము లీడర్లం కాదా? పార్టీలో మాకు ఇవ్వలేదా? నాకంటే వెనక పార్టీలకు వచ్చిన వాళ్ళకి గుర్తింపు ఉంటుంది కానీ నాకు ఉండదా? ఇగో ఇట్లా పంచాయతీలు అవుతుంటాయి. పేర్ల కోసమే పోటువల కోసమే గంత బాధ అనిపిస్తే ఇక పార్టీని నమ్ముకున్న వాళ్ళకు టికెట్ రాకుంటే ఇంకెట్లుంటది? ఇక అంటే కొంత బాధ ఉంది ఏమనుకోదు మీరు. ఎంపీ టికెట్ ఇయ్యలేదని ఏడ్చినంత పనిచేసిండు సీతారాం నాయక్ సార్. పక్కకున్న మంత్రి ఎర్రవెల్లి సార్ ఊకుంచిండు. సిట్టింగ్ ఎంపీని పక్కకు పెట్టి మైబాద్ టికెట్ మాలోతు కవితకి ఇచ్చే వరకు ఇట్లా బాధపడ్డాడు. అట్లనే ఖమ్మం ఎంపీ పొంగులేటి సీనన్న కూడా టికెట్ రాలేదు కదా, అభిమానులు ఇంటికి వచ్చి బాధపడ్డారు. లీడర్ని కార్యకర్తలు, కార్యకర్తల్ని లీడరు ఓదార్చుకుర్రు. ఈ ముచ్చటి ఇట్లుంటే ఇవాళ ఓ ఉత్తరం రాసి పబ్లిక్ లకి ఇచ్చిండు వివేక్ సార్. పెద్దపల్లి టికెట్ ఇస్తా అని మాటిచ్చి ఆఖరి దాకా వెయిటింగ్ చేపించి పోటీ చేయకుండా చేసిర్రు అని గరమైండు. ఎన్నడు జై తెలంగాణ అననోళ్లకు ఉద్యమంలో లేనోళ్ళకే టికెట్లు వచ్చినాయి అన్నాడు. అసంటోళ్ళకే ఇప్పుడు టీఆర్ఎస్ లో గుర్తింపిస్తుండ్రు అన్నాడు. అన్నట్టు టైం తక్కువ ఉన్నది కాబట్టి తాపకు పోటీ చేస్తలేడు, కానీ ఎప్పట్లెక్కనే ప్రజల నడుమనే ఉంటా అన్నాడు వివేక్ సార్. ఇక వికారాబాద్ గులాబీ మీటింగ్ లా జరంత గడబడైంది. ఎమ్మెల్యే ఆనంద్ అన్న అందరిని కలుపుకోబోతలేడని జరసేపు లొల్లి చేసిరు కార్యకర్తలు.